దేవుడు స్వయంభూ వెలిసిండమ్మా. విషబ్రాహ్మణుడు ఒక పోతాజాను ఉండేనట. ఆయన 12 ఏళ్ల పిల్లని కాడికి వెళ్ళి 6 నెలలు నడిచిపోనట. మళ్ళీ 6 నెలలు ఇక్కడికి వచ్చినట. ఒక్కరోజు అక్కడ దర్శనం పోంగా ఇక పెద్ద మనిషి అయిండట. పెద్ద మనిషి అయ్యా తండ్రి నీ దర్శనం నాకు ఎట్లా దొరుకుతుంది, నాకు చేత కాదు, ఎట్లా రావాలి నడుచుకుంటు నాకు చేత కాదా అంటే కళ్ళ కనబడి స్వామి ఇక నేనే వస్తాను అక్కడికి, గుట్టకు నేరుస్తా, అక్కడనే పూజ చేసుకో అంటే మరి నేను నాకు ఎట్లా కనబడతావు, నేను ఎట్లా చేయాలి అంటే ఒక బంగారు సర్పం వస్తుంది, దాన్ని 3 భాగాలు చేసి మధ్య భాగం కడవల మెత్తేసి అడుక్కెళ్ళి ధాన్యం కాసుకుంటే గుళ్ళు తవ్వి అని చెప్పాడు. ధాన్యం వేసుకుంటే గుళ్ళు తవ్విస్తే బయటపడతా అని చెప్పిండు. గోవిందస్వామి గుడి తవ్విస్తే రాలేదు, శివాలయం తవ్వించుంటే రాలేదు, అక్కడ ముందటి రూమ్ తవ్విస్తే రాలేదు, గర్భగుడి తవ్వినాక ఆపు ఇక వచ్చినా నా తలక కోటు తలుగుతుంది, గడ్డపార